అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విజయం అంటే తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు. మనం మనశ్శాంతిగా తింటూ మన పక్కన మరికొందరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 15, 2024, గురువారం. తిథి షష్ఠి, ఉదయం 10 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం అశ్విని, ఉదయం 9 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి భరణి. యోగము శుక్లము, సాయంత్రం 5 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి బ్రహ్మము. కరణం తైతుల, ఉదయం 10 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 9 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6 గంటల 34 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:49 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి 8 గంటల 1 నిమిషం వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 28 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 26 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 51 నిమిషాల వరకు. వర్జము సాయంత్రం 6 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 19 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. శుభ గడియలు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 26 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. ఫిబ్రవరి 15, గురువారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, ఉదయం 10 గంటల 12 నిమిషాల వరకు ఉంది, తదుపరి సప్తమి. ఇంకా ఈరోజు ఉదయం 9 గంటల 26 నిమిషాల వరకు ఉన్న అశ్విని నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే భరణి నక్షత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. కాబట్టి ఈ రోజు ఉదయం 9 గంటల 26 నిమిషాల లోపు ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని శుభకార్యాలు కాని ఇతర పనులు ఉంటే చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక ఆ ముహూర్తానికి సరిపడే శుభకార్యాలు కూడా మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మేషరాశిలోనూ సూర్యుడు కుంభరాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 2001వ సంవత్సరంలో మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచర్ పత్రికలో ప్రచురించబడింది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహునిగా పేరొందిన భౌతిక ఇటలీ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 15,
గురువారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి ఆనందంగా గడుపుతారు. సింహరాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి ఆరోగ్యంగా గడుపుతారు. మకర రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.